పెద్దయ్య, దీపక్ పాస్పోర్ట్ వచ్చింది పెద్దయ్య. నేను వస్తుంటే దారిలో పోస్ట్ మ్యాన్ కనిపించి ఇచ్చాడు. ఓ గుడ్ రాజు. మందారంది కూడా రెడీ చేయమన్నాను, అది ఎంతవరకు వచ్చింది? మందారానికి కూడా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశాను పెద్దయ్య. నెక్స్ట్ వీక్ ఇచ్చారు స్లాట్. మందారాన్ని తీసుకెళ్ళి మిగిలిన ప్రాసెస్ పూర్తి చేయాలి. సరే రాజు, ఆ పని నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే దీపక్ సంబంధించి వీసా ఏర్పాట్లు కూడా చూడాలి. ముందు జాబ్ చూడాలి, ఆ తర్వాత వీసా ఏర్పాట్లు కూడా చూడాలి. సరే పెద్దయ్య. దీపక్, దీపక్, నీకు పాస్పోర్ట్ వచ్చింది. తొందరలోనే నీ వీసా విషయం కూడా కంప్లీట్ అవుతుంది. ఆలోపు ఇక్కడేమైనా పనులుంటే పూర్తి చేసుకొని రెడీ అవ్వు. ముందు నువ్వు వెళ్ళి జాబ్లో సెటిల్ అయితే ఆ తర్వాత మందారాన్ని తీసుకువెళ్ళొచ్చు. ఏంట్రా ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు? తమ్ముడు, ఏమైందక్క? దీపక్కి ఫారెన్ వెళ్ళటం ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం ఏంటక్క? వాడిక్కడే ఉండేదానికైతే ఫారిన్ పంపించడం దేనికక్క? అంతా వాడిష్టమేనా? అయినా వాడిక్కడుండి ఏం చేస్తాడు? అన్ని పనికి మాలిన పనులు తప్ప. వాడికి నీలాగే పొలిటికల్ లీడర్ అవ్వాలనుంది తమ్ముడు. పొలిటికల్ లీడరా? అసలు పాలిటిక్స్ గురించి వీడికేం తెలుసక్క? పాలిటిక్స్ అంటే వాడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరినో ఒకరిని ఇరికించడం కాదక్క. బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం కాదు. కొన్ని వేల మందికి ప్రతినిధిగా ఉండడం, అది అంత ఈజీ కాదక్క. నేనుంటాను మావయ్య. రాయ్, నీకు సూట్ కాని పనులు చేయకు. బుద్ధిగా ఫారెన్ వెళ్ళి జాబ్ చేసుకో. అది కాదు తమ్ముడు. అక్క, ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. నువ్వు అనవసరంగా వాడి జీవితాన్ని పాడు చేయకు. తమ్ముడు, వీడు ప్రజల మధ్యలోకి వెళ్ళి కష్టపడతానంటున్నాడు. నిన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నాడు. వాడికి ఒక అవకాశం ఇవ్వు తమ్ముడు. ఇప్పుడు పాలిటిక్స్లో ఏం అవకాశం ఉందక్క వాడికి ఇవ్వడానికి? ఓ కార్పొరేటర్ పదవిస్తే కార్పొరేటరా? ఏం మాట్లాడుతున్నావు అక్క? కార్పెంటర్కి కార్పొరేటర్కి తేడా తెలియని దీపక్కి కార్పొరేటర్ పదవి ఇవ్వాలా? కుదరదక్క. అయినా అది రాజుకి ఇస్తానని మాటిచ్చాను. ఈసారి మాత్రం రాజునే కార్పొరేటర్ అభ్యర్థి. పెద్దయ్య, నాకు ఆ పదవులేం వద్దు పెద్దయ్య. రాజు, నేను ఆల్రెడీ హైకమాండ్తో మాట్లాడాను. నాకు మీ దగ్గర పనిచేయడం చాలు పెద్దయ్య. అంతకన్నా పెద్ద ఆశలేం లేవు. కావాలంటే మీ రాజకీయ వారసురాలుగా అమ్మాయి గారిని నుంచోబెట్టండి. నేను సపోర్ట్గా ఉంటాను. తమ్ముడు, రాజు ఎలాగో వద్దు అంటున్నాడు కదా, ఆ ప్లేస్లో దీపక్ని నించోబెడదాం. ఒక్కసారి ఆలోచించు. వద్దు పెద్ద. కట్టుకునే పెళ్ళానికి కన్న బిడ్డకి న్యాయం చేయలేని వాడు ప్రజలకి న్యాయం చేస్తాడు? ముందు ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయమనండి. రాజు, అక్క, ఎందుకంత కోపం? రాజు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. కావాలంటే రాజు ఒప్పుకుంటే ఆ కార్పొరేటర్ అభ్యర్థిగా నిన్ను నించో పెడతాను, కానీ దీపక్ని మాత్రం నించో పెట్టను. ఏమంటావు రాజు?
మీ ఇష్టం పెద్ద. మీకు నమ్మకం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. సరే అక్క, నేను ఒకసారి హైకమాండ్తో మాట్లాడి డిసైడ్ చేస్తాను. తమ్ముడు అనుకున్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. తమ్ముడు, కనీసం ఈ ఎన్నికలు అయ్యేంత వరకైనా దీపక్ నాకు తోడుగా ఉంటాడు. సరే అక్క, ఈ ఎలక్షన్ అయ్యే వరకు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత ఫారెన్ వెళ్ళి జాబ్ చేసుకోవాలి. ఆ లోపు మందారానికి కూడా పాస్పోర్ట్ వస్తుంది. ఇద్దరిని ఒకేసారి పంపొచ్చు. వీడొకడు ఎక్కడ తప్పించుకుందాం అనుకుంటే అక్కడే ఇరికిస్తూ ఉంటాడు. అక్క, కార్పొరేటర్ అవ్వాలంటే ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోవాలి, ప్రజలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి, అన్ని దగ్గరుండి చూసుకోవాలి, అసలు ప్రజల్లో నమ్మకాన్ని తీసుకురావాలి. ఇవన్నీ చేయాలి అంటే ముందు నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్తాను తమ్ముడు, ఇప్పుడే వెళ్తాను. దీపక్ని కూడా తీసుకెళ్తాను. సరే అక్క, ముందు మీరు బస్తీకి వెళ్ళండి. మీతో పాటు రాజుని మందారాన్ని కూడా తీసుకువెళ్ళండి. నానా, నేను కూడా వెళ్తాను. రాని తమ్ముడు. సరే అక్క, మీరు బయలుదేరండి. ఇదేంటి రాజు, కార్పొరేటర్గా నీకు ఛాన్స్ వస్తే అత్తయ్యకి అప్పగించా? మీ అత్తయ్యకి అంత సీన్ లేదులే అమ్మాయి గారు. అదేంటి రాజు, నాకేం అర్థం కావట్లేదు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అనే సామెత విన్నారా మీరు? విన్నాను. దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బస్తీలో చూస్తారు. పదండి. సూర్యప్రతాపక్క గారికి జై, 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 సూర్యప్రతాపక్క గారికి జై. విజయాంబిక గారు, మా బస్తీ ఏరియా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ప్రచారం చేయడం కంటే ముందు బస్తీలోని సమస్యల్ని తెలుసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. దిగండి. కార్ దిగాలా? దేనికి? వచ్చింది దేనికమ్మా? ప్రచారానికే కదా. అవును, కార్లోనే చేద్దాం. ఇది బస్తీ అమ్మగారు, ఈ సందుల్లో కార్లు తిరగవు. దిగమ్మా, నడిస్తే సింపతి వస్తుంది. న్యూస్లో చాలా మందిని చూస్తున్నాం కదా. సూర్యప్రతాపక్క గారికి జై, 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 సూర్యప్రతాపక్క గారికి జై. ఇంకా ఎంత దూరం? ఇప్పుడే కదా మమ్మీ స్టార్ట్ అయింది. బస్తీ అంతా తిరగాలి. సూర్యప్రతాపక్క గారికి జై, అంటే అలా మమ్మీ. అంతా నీ వల్లే. ఏంటి మమ్మీ? కొంచెం నవ్వుతుంది మమ్మీ. జై, సూర్యప్రతాపక్క గారికి జై, సూర్యప్రతాపక్క గారికి జై, సూర్యప్రతాపక్క గారికి జై, సూర్యప్రతాపక్క నమస్కారం అమ్మా. గారికి జై, సూర్యప్రతాపక్క గారికి జై,
సూర్య ప్రతాప్ అక్క గారికి జై సూర్య ప్రతాప్ అక్క గారికి జై సూర్య ప్రతాప్ అక్క గారికి జై సూర్య ప్రతాప్ అక్క గారికి మమ్మీ సూర్య మనం ప్రతాప్ వచ్చింది అక్క ప్రచారానికి గారికి ఫ్యాషన్ షో కాదు అర్థమైందా దండం పెట్టు దండం ఎందుకు పెట్టాలి? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? మమ్మీ ప్లీజ్ చెప్పించేయి మనకి ఓట్లు వేయాలంటే తప్పదు నేను చెప్పినట్టుగా దండం పెట్టు సూర్య ప్రతాప్ అక్క గారికి జై సూర్య ప్రతాప్ అక్క గారికి సూర్య ప్రతాప్ అక్క గారికి మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ దండం పెట్టు మమ్మీ అందరికీ నమస్కారం. నేనెవరో మీకు తెలుసు కదా? తెలీదు 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 నా పేరు విజయాంబిక. ఆగండి ఆగండి. మా మేడం గారు మన హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారి ప్రియాతి ప్రియమైన సోదరిమణి సూర్యప్రతాప్ గారి అక్క గారికి సూర్యప్రతాప్ గారి అక్క గారికి సూర్యప్రతాప్ గారి అక్క గారికి అలాగే మన మందారానికి ప్రియాతి ప్రియమైన అత్తగారు నేను గాంధీనగర్ డివిజన్ కి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను. కాబట్టి ఈసారి మీరందరూ ఓట్లు నాకే వేయాలి. వేస్తున్నారా లేదా? వెయ్యకపోతే బాగోదు చెప్తున్నాను. ఈవిడేంటి భయపెడుతుంది? మమ్మీ అలా మాట్లాడకూడదు మమ్మీ ప్రశాంతంగా సమస్యలను అడగాలి ఆ తర్వాత ఓట్లేమనాలి సరే సరే. మీ బస్తీలో ఉన్న సమస్యలేంటో చెప్పండి. సమస్యలంటే ఏముంటాయమ్మా? నెలకోసారి కూడా మురికాలంలో క్లీన్ చేయరు. చెత్త కుండీలు పెట్టకపోవడం వల్ల ప్రతి ఇంటి ముందు చెత్త పేరుకుపోతుంది. అన్నం తింటుంటే బయట నుంచి కంపు కొడుతుంది. మా ఆడవాళ్ళకి స్నానాలు చేయడానికి బాత్రూమ్స్ కూడా లేవు. అయినా ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మీ వల్ల కాదు కానీ వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, వెళ్ళు గిళ్ళు అన్నావంటే పళ్ళు రాలు కొడతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆగు మమ్మీ ఏంటి మమ్మీ మన పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు వాళ్ళు మంచిగా ప్రశాంతంగా సమస్యలు అడగాలి ఆ తర్వాత ఓట్లేమని అడగాలి ఇలా మాట్లాడకూడదు సారీ సారీ. బస్తీలో ఉన్న సమస్యలని చెప్పండి. మా కాడికి వచ్చేటోళ్ళంతా ఇలాగే చెప్తున్నారమ్మా. ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. మా సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతాయి. మా సమస్యలు తీరేవి కావులే అమ్మా. మీ వల్ల కాదు. వెళ్ళండమ్మా వెళ్ళండి. అలా మాట్లాడకండి. మీ సమస్యలేంటో అన్నీ నేను తీరుస్తాను. మనుషుల్ని పెట్టి రోడ్లన్నీ క్లీన్ చేయిస్తాను. మమ్మీ మనుషుల్ని పెట్టి చేయిస్తాను అంటే వాళ్ళకి నమ్మకం రాదు నేనే దగ్గరుండి క్లీన్ చేస్తానని చెప్పాలి చెప్పు మమ్మీ. అత్తయ్య, ఇలాంటివన్నీ స్వయంగా మీరు చేస్తేనే నమ్ముతారు. గొప్ప గొప్ప లీడర్లందరూ ఇలా చేసి పైకొచ్చిన వాళ్లే. తప్పదా? తప్పదమ్మగారు. ప్రజలు అప్పగించే పదవిని ప్రజలు ఏం ఆశించిస్తారో తెలుసుకుని నడుచుకునే వాళ్లే నిజమైన లీడర్లుగా నిలబడిపోతారు. పదవి అంటే ఏసీ రూములో కూర్చొని గవర్నమెంట్ ఇచ్చిన కాన్వాయ్లో తిరుగుతూ చేతులు ఊపుతూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. ప్రజల చెంతనే ఉండాలి. ప్రజల సమస్యలు వినాలి, అవి తీర్చాలి. అప్పుడే వాళ్ళు మళ్ళీ మళ్ళీ పట్టం కడతారు. అందులోనూ మీరు మినిస్టర్ గారి అక్క. ఆయన పరువు మర్యాదలు కూడా దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇది చెయ్యాలి. సూర్య ప్రతాప్ అక్క గారికి 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 జై.
జై సూర్య ప్రతాపక్క గారికి 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 కడగండి అత్తయ్య, కడగండి. ఒరే దీపక్, చిన్నప్పుడు నీకు కూడా కడగలేదు కదరా, వీడికి కడగాల్సి వస్తుంది. అబ్బా దీపక్, ఇంక చాలరా, అందరినీ ఓ చోటికి రమ్మను. చెప్పండి, నన్ను ఎందుకు కలవాలన్నారు? చెప్తాను. నాకు నీ అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం నేను కూడా నీకు ఉపయోగపడతాను. మ్యాటర్ చాలా క్లియర్ కట్గా చెప్తాను. నీకు రాజు అంటే ఎంత ఇష్టమో నాకు రూప అంటే అంతకన్నా ఇష్టం. రాజుని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, రూపని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను మాత్రమే అనుకుంటే పెండ్లి కాదు కదా. గా రాజు అనుకోవట్లేదే. ఈ మధ్య ఇంకో ముచ్చట తెలిసింది. గా రాజు నన్ను కాకుండా ఇంకెవరినో ఇష్టపడుతుండంట. గాదెవరితో గాని నాకు దొరికితే పనులు రాలగొడతాను. అలా తిట్టకండి. ఆ రాజుగాడు ప్రేమిస్తోంది నేను ప్రేమించిన ఆ రూపనే. ఆ రాజుగాడు అడ్డుపడ్డం వల్లే పెళ్లి విషయంలో రూప వెనకడుగు వేస్తోంది. ఆ రాజు నిన్ను చేసుకోకుండా వెనకడుగు వేస్తున్నాడు. నాకు అనుమానంగానే ఉంది నా రాజుని గా రూపే బుట్టలేసుకున్నదని. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనిద్దరం చేతులు కలిపితే రాజు చెయ్యి నీ చెయ్యిని పట్టుకుంటుంది, రూప చెయ్యి నా చెయ్యిని పట్టుకుంటుంది. నేనిలా చేతులు కలిపే నా చేతులు కాల్చుకున్నా. ఆ విజయ, అంబిక, దీపక్లతో చేతులు కలిపే రాజుకి చాలా సార్లు అడ్డంగా దొరికిపోయా. దానివల్ల రాజుకి నా మీద నెగటివ్ ఫీలింగ్ కూడా కలిగి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ చేతులు కలపాలంటే జర సోంచాయించాలే. సోచాయించు, మనకెక్కువ టైం లేదు. రూప నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. రాజు దూరం అయితే నేను కూడా తట్టుకోలేను. నీకు రూపం మీద ప్రేమ నిన్న మొన్నటిది, కానీ నాకు రాజు మీద ప్రేమ నా ఊహ తెలిసిన కాడ్నుంచి. మరువుడు విడువుడు నా వల్ల కాదు. సరే, నీకు ఐడియా చెప్తాను. ఆ ఐడియా ఫాలో అవ్వు, కథ మొత్తం నీ వైపు తిరుగుతుంది. రాజుగాడి ఇంట్లో నీకెవరైనా సపోర్ట్ చేస్తారా? అంతో గింతో మా ముత్యాలతో సపోర్ట్ చేస్తుంది. గుడ్. నీకు అంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి అవతల మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వచ్చు. గింతకి ప్లాన్ ఏంది? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. రే రాజు, రాజుకు చెప్పెట్టాలంటే అవతల రాజే ఉండక్కర్లేదురా, సిపాయున్నా చాలు. సిపాయి వస్తోంది నీకు చెప్పెట్టడానికి. కాసుకో. అందరికీ నమస్కారం. మీకేదైనా సమస్య ఉంటే నన్ను అడగండి. మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికే నేను మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను. త్వరలోనే మీ బస్తీలన్నింటినీ కూలదోసే చర్యలు చేపడతాను. అయ్యయ్యో, మీరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. బస్తీల్ని కూలదోస్తాను అంటే కార్పొరేట్ స్థాయిలో బిల్డింగులు కట్టిస్తాను అని అర్థం. ప్రతి ఇంటికి ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తాను. ఇంటింటికి ఒక ల్యాప్టాప్ ఇస్తాను. మంచి టెక్నాలజీతో నడుస్తున్న ఎలక్ట్రానిక్ బైక్ ఇస్తాను. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలి అని కోరుకుంటున్నాను.
నువ్విచ్చిన హామీలు వాళ్ళకి నచ్చలేదనుకుంటా మమ్మీ. రూలింగ్ పార్టీలు ఇచ్చే హామీల కన్నా ఎక్కువగానే ఇస్తున్నాను కదరా. అత్తయ్య, మా బస్తీల్లో చిన్న చిన్న సమస్యలే పెద్దవిగా ఉంటాయి. జీవితాంతం ఆ చిన్న చిన్న సమస్యలతోనే ప్రజలంతా పోరాడుతూ ఉంటారు. మా బస్తీల్లో కరెంటు బిల్లులు కట్టుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆడపిల్లలు నీళ్లు పోసుకోవడానికి బాత్రూములు కూడా సరిగ్గా ఉండవు. తాగునీరుండదు. రేషన్ బియ్యం కూడా పురుగు పట్టిన బియ్యం వస్తాయి. మా వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో బిల్డింగులు కోరుకోరు. వానకి తడవకుండా, ఎండకి ఎండకుండా ఉండడానికి చిన్న చిన్న గుడిసెలున్నా హ్యాపీగా గడిపేస్తారు. మీరిచ్చే ఎలక్ట్రికల్ బైకులు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కరెంట్ ఉండదు. కాబట్టి వాళ్ళ అవసరాలేంటో మీకు పూర్తిగా తెలీదు.